చూసినావా సేమ్ నీకైతే ఉంది. ఎస్పెషల్లీ లేడీస్ కి ఇవి తింటే బ్రెయిన్ పెరుగుతుంది, అంటే ఐ మీన్ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. లేడీస్ మాత్రం కంపల్సరీ తినండి. అవును ముద్దపప్పు తింటే మా కాలేజ్లో ఒంగోలు అన్నప్పుడు డైలీ పెడుతున్నారు ఏం చేస్తారు ముద్దపప్పు తింటే? డామ్ డుంబుస్. ఇవి ఏంటి? ఇది గ్రీన్ పప్పు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ హాలిడేస్కి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వెళ్ళొచ్చేసరికి మా హస్బెండ్ అయితే కిచెన్ అంతా పెంట పెంట చేసి పెట్టినాడండి. నేను ఇంట్లో ఉంటే ఎక్కడ సామాన్ అక్కడ నీట్గా పెట్టుకొని ఉంటాను. వంట చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నాకు తెలుసు కదా నేను ఎక్కడ పెట్టుకున్నాను, అవన్నీ ఈజీగా ఉంటుంది. మా హస్బెండ్ ఎక్కడెక్కడ పెట్టేసరికి నాకు ఏది దొరకటం లేదండి. వంట కూడా లేట్ అయిపోతుంది. సో ఈరోజు ఎలా అయినా సరే కిచెన్ అయితే ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను కదా, అది డిలే అవుతుంది. ఈరోజు ఎట్లయినా సరే చేయాలనుకుంటున్నానండి. చూడండి ఒకసారి మీరే, మా హస్బెండ్ ఎంత చూడండి ఎట్లా పెట్టుకున్నాడు. ఇదో. ఇది కూడా చూడండి. నేను అన్ని ఎక్కడక్కడ నీట్గా సెట్ చేసి పెట్టుకున్నాను, ఒక్కొక్క బాక్స్ పక్క పక్క. కానీ చూడండి, పప్పులన్నీ ఒక సైడ్, పిండిలన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను. చూడండి, ఒక పప్పు ఇక్కడ ఉంటే ఇంకొక పప్పు ఇంకెక్కడనో ఉంటుంది. ఇదో. మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా, ఓన్లీ మా హస్బెండేనా? ఏంటో అది మీరే కమెంట్లో కమెంట్ చేయండి. ఈరోజు ఎలా అయినా సరే మొత్తం కిచెన్ నీట్ చేసుకోవాలి. సో ముందన్నీ తీసేస్తాను, తీసి ఫస్ట్ ఇక్కడ అన్ని పెట్టేసుకుంటా. నాకు ఈజీగా అవుతుంది దాన్ని బట్టి. అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్క లైన్ చేసుకుంటూ వస్తా, సో దట్ నాకు కూడా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. లేకుంటే మళ్ళీ నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాయి ఎక్కడ పెట్టాలి అనేసి. చూడండి, కిసాంజం అయిపోతే బాటిల్ కడిగేసి పెట్టేసుకున్న, దేనికన్నా వస్తుంది ఏదో అని. ఒక ర్యాక్ అయితే ఖాళీ అయిపోయిందండి. ఈ ర్యాక్ కూడా తీస్తాను, కానీ అక్కడ కాకుండా కింద పెట్టుకుంటాను. ఇవి కొంచెం ఎక్స్ట్రా ఉండేవి ఇవి. చాక్లెట్స్. మేము గ్రీన్ టీ ఎక్కడ తాగుతాం కదా, సో ఎప్పటికీ ఇలా పెద్ద ప్యాక్ ఉంటుంది కంపల్సరీ. పిక్కిల్ చూడండి ఎట్లా వేసి పెట్టినాడు. అన్ని పుల్లలు, చిన్న పిల్లలు ఆడుకున్నట్టు పుల్లలన్నీ బయట పడేసినాడు. ఏదైనా ఒక పక్క పెట్టేద్దాం. థ్యాంక్స్. రాజ్మా కదా ఇవి. రాజ్మా చేసుకుందామని తీసుకున్నాం కానీ ఇప్పటివరకు చేయలేదు. మావాడి లేదని చేసుకోలేదు. అంతేనా? అంతే. ఎన్ని ఉన్నాయా ఈ 2 కబోర్డ్లలో? 2 కబోర్డ్లు, 2 ర్యాక్లు అంతే. 2 ర్యాక్స్లలో. చాలా ఫస్ట్ ఇవి చేసేసుకుందాం, తర్వాత కిందది కూడా తీసేస్తున్నానండి. ఈ బాక్స్ అయితే చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి. ఏదైనా మనకి ఎక్స్ట్రా ఉంటే ఇందులో పెట్టేసుకోవచ్చు. ఎక్స్ట్రా పప్పులు కానీ. ట్రాలీ కదా ఇది.
ఇది క్యారీ చేయాల్సిన అవసరం లేదు, కింద టైట్స్ ఉన్నాయి, మనం ఈజీగా తినే లాక్కపోవచ్చు, చిన్న వాళ్ళు కూడా లాక్కపోవచ్చు ఇట్లా పట్టేసుకొని. ఇది డిమార్ట్లో తీసుకున్నాం కదా. డిమార్ట్ డిమార్ట్స్లో ఇది 500 పడింది, ఆల్మోస్ట్ 500 పడింది. 500. 499 రూపీస్. సో ఏమైనా ఎక్స్ట్రా ఉంటే నేను ఇందులో పెట్టేసుకుంటాను, ఏవైనా వాడినవి ఉంటాయి. కిరాణా సామాన్లు తెచ్చుకొని కవర్లు ఇక్కడే ఇట్లా ఎక్కువ క్వాంటిటీ ఇందులో పెట్టేసుకొని తర్వాత ఈ బాక్స్లోకి షిఫ్ట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా ఇవైతే కొన్ని ఓపెన్ కూడా చేయలేదండి. దేనికి ఇది దోశకి అలాంటివి ఆయిల్ రాస్తుంది, పొంగనాలకి బాగా పనికొస్తుంది. ఇప్పుడు ఎలాగో బాక్సెస్ నీట్ గా చేస్తున్నాను కాబట్టి సగం సగం ఉన్నాయి, ఫిల్ చేసేసుకుంటుందండి. పెసరపప్పు సరిపోతుందా అది? తక్కువ మనం తినేది, ఫుల్ వేసి పెట్టేసుకున్నాం. మళ్ళీ మిగిలినది మళ్ళీ ఇలా ముడేయాలి, ఇందులోకి వేసేసుకోవాలి, అంతే సింపుల్. ఇది కూడా వేసేద్దాం. ఇది లైన్ హనీ బాటిల్ కదా, లైన్ హనీకి వచ్చిన బాటిల్ ఇది. మేము ఇట్లా దీన్ని పప్పు బాటిల్ లాగా తయారు చేసినాం. ఎలాగో బయట చాలా మంది పడేస్తుంటారు బాటిల్, కిచెన్ లకి బాగా వాడుకోవచ్చు ఇట్లాంటివి. ఇవన్నీ అయితే నేను ఒక ర్యాక్ లో సెట్ చేస్తానండి, ఎందుకంటే కొంచెం పప్పులు రవ్వ ఇవన్నీ డైలీ బేసిస్ వాడతాం కాబట్టి ఒక ర్యాక్ లో సెట్ చేస్తే ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. ఇదేం పప్పు చెప్పు? పెసరపప్పు కాదు, పెసరపప్పు మూంగాల్ కదా అది. మూంగాల్ అంటే పెసరపప్పేనా? మరి ఇదేం పప్పు? మినపప్పు. నేను చెప్తా. నువ్వు చెప్పు. సర్లే, ఇప్పుడు నీకు ఛాలెంజ్. హస్బెండ్స్ కి ఎన్ని పప్పులు తెలుసు చేతిలో పోయి. ఇవి ఏంటి? ఇది గ్రీన్ పప్పు. ఏం గ్రీన్ పప్పు? వైట్ పప్పు కాదు, దానికి ఒక పేరు ఉంటది కదా. ఇదా? ఇది అలచందలా? అలచందలు వైట్ కలర్. కాదులే, ఇది మినుములు కదా, మినపప్పు. మినపప్పు కాదు. గెస్ చేయి. ఇప్పుడు నీకు కూడా ఒక ఛాలెంజ్, ఇది చెప్పు. ఏదైనా క్లూ చెప్పాలా? గ్రీన్ పప్పు నువ్వు అంటావు కదా. గ్రీన్ పప్పు మరి నేను చెప్పింది. చెప్పి ఇంకా లాస్ట్. ఏమో నాకు తెలిసింది గ్రీన్ పప్పే, నాకు తెలిసింది. పెసర్లు ఇందాక చెప్పినా కదా, పెసర్ల మినుములు ఒకటి కదా. వేరే ఇట్లా ఉంటది, వీళ్ళకి వంట చేయమని చెప్పి ఇంకొంటారు. అయితే షాప్ నన్ను మోసం చేస్తున్నాడు, ఎప్పుడు చెప్పినా వేరే పప్పు ఇస్తాడు. ఇది నాకు సరే, నా తప్పు కాదు, ఇది షాప్ అని. ఇది కందిపప్పు అయితే కాదు, కందిపప్పు వాళ్ళ అన్న లెక్క ఉంది, ఇది లావుగా ఉంది కొంచెం. వాళ్ళ జనరేషన్ వాళ్ళది. ఇది పల్లి పప్పు కదా, తెల్ల పప్పులు వస్తాయి ఇవే కదా. వీటిని ఫ్రై చేస్తే తెల్ల పప్పులు వస్తాయి. శనగపప్పు కదా, మరి శనగపప్పుని ఫ్రై చేస్తే తెల్ల పప్పులు వస్తాయి. పుట్నాలు అవే కదా. మరి పుట్నాలు ఎట్లా వస్తాయి? ఇవే కదా. దీనిని ఫ్రై చేస్తేనే కదా అవి వచ్చేది, ఆయిల్ వేస్తే. ఏమో నేను అట్లే అనుకున్నా. సర్లే, ఇదైతే పుట్నాల పప్పు అని తెలుసు, ఇది అందరికి తెలుసులే. ఇది లెమన్ రైస్ పప్పు. పల్లి పప్పు, వేరుశనగ పప్పు అంటారు. ఇదా? ఇది గుండ్లు అంటారు అదేనా? మినపగుండ్లే కదా. సుమా చెప్తుంటది చూడు ఏదో డబుల్ హార్ట్స్ మినపగుండ్లు. ఇవైతే డబుల్ హార్ట్స్ కాదు, సింగిల్ హార్ట్. డబుల్ హార్ట్సేనా అమ్మా? డబుల్ హార్ట్స్ మినపలుగానే వాడండి. ఇది తింటే బ్రెయిన్ పెరుగుతుంది అంట. ఎస్పెషల్లీ లేడీస్ కి ఇవి తింటే బ్రెయిన్ పెరుగుతుంది, అంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. లేడీస్ మాత్రం కంపల్సరీ తినండి, అబ్బాయిలకి ఎట్లా షార్ప్గానే ఉంటుంది బ్రెయిన్.
అమ్మాయిలకే నటరాజ్ షార్ప్నర్లు, అప్సర షార్ప్నర్లు కట్టి గీకాలి బ్రెయిన్. కొందరికి అని చెప్పాం, మళ్ళీ అందరూ అనుకోని సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతారు. మా సబ్స్క్రైబర్స్కి అందరికి షార్ప్నే ఉంటుంది, ఎందుకంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి. ఏమంటారో చెప్పు, టాపిక్ డైవర్ట్ చేయకు. కవర్ చేసినానా? బాగా చేసిన దీని ఏమంటారు చెప్పు. దీన్ని వచ్చేసి కచ్చా బాదం, బాదం పప్పు అంటారు. పాట ఏం లేదా కచ్చా బాదం. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ నాకు అన్నీ తెలుసు, ఇంకేంది నీకే తెలియకపోవచ్చు ఇంకా. ఈజీగా చెప్పేస్తావు కందిపప్పు అనేసి. అదే ముద్దపప్పు అది. ముద్దపప్పు నీకు ఇష్టం ముద్దపప్పు? అమ్మ నాకొద్దు. నేను కూడా తినలే ఎప్పుడు. నువ్వు తిన్నావా? అవును, ముద్దపప్పు తింటే మా కాలేజీలో ఒంగోలు అన్నప్పుడు డైలీ పెడుతున్నారు ముద్దపప్పు. ఏం చేస్తారు ముద్దపప్పు తింటే? డామ్ డూమ్ డుస్. పక్కకి ఎవరు ఉండదు అంటారు. ముద్దపప్పు తినాలి స్టడీ అవర్ లో డామ్ డూమ్ డుస్ అన్నారు. ఇదేంది వెరైటీ ఉంది, పురుగులు పట్టినాయా? దీనికి ఒక స్టోరీ ఉంది. పురుగులా ఇవి? చెప్తాను. డిమార్ట్ పోయినాను, ఇదేదో కొత్తగా రవ్వ కనిపించింది కదా, ఉప్మా రవ్వ తీసుకున్నా. పైన ప్యాక్ మీద ఏముందని చదవలేదు. తెచ్చి చూసినాక ఇది ఏంటో అర్థం కాక ఇంటికి వచ్చినాక చూసిన దీన్ని ఇడ్లీ చేసుకుంటారంట. మిక్స్డ్ ఉన్నట్టుందా? మిక్స్డ్ మెయిన్ రవ్వ అంటే పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు ఉప్మా. ఇంకా ఉప్మా రవ్వ అనుకొని పోపు వేస్తే ఈజీగానే అనుకున్నాను, కానీ ఇది ఇడ్లీకి సంబంధించింది. దీన్ని ఎలా చేయాలో ఇంతకు నేను అసలు వీడియో చూడలేదు, చేయలేదు. ఇప్పుడైనా వాడాలి. ఇంక ప్రాసెస్ తెలీదు నాకు, ఇది ఎట్లా చేస్తారో. అన్ని ఫ్రై చేసి పెట్టినారు. అయితే ఏం కదా, డైరెక్ట్ వాటర్లో కలిపేసి నానబెట్టి పెట్టాలి. తెలీదు నాకు కూడా. ఇంకేమన్నా నాకు తెలియదు, అన్ని తెలిసినట్టు ఇందులో ఇంకేం లేవు. ఇంకా ఉన్నాయి చాలా వరకు. కాజు పిండి, ఫ్రిడ్జ్లోనా, కారం, అవి ఊరికే పురుగు పడతాయి కదా. అయినా మనం కూడా ఇవి ఎక్కువేం తెచ్చుకోము, ఏవైనా కేజీ ఇద్దరమే కదా ఉండేది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కేజీ తీసుకుంటే అదే మాకు 1 month వరకు వస్తుంది. సో ఎక్కువ స్టోర్ చేయను, మళ్ళీ ఆ పురుగు వస్తే దానికి చెరుకుంటా కూర్చోవాలి. ఎందుకు ఇవన్నీ సెట్ చేయాలి ఇప్పుడు. ఓకే డన్. ఈ గీతలు చూస్తారా, మావిడ డ్రాయింగ్ వేస్తుంది కిచెన్లో కూడా. కిచెన్ బోర్డుని కూడా వదిలిపెట్టలేదు, గోడల్ని అన్నింటిని వదిలిపెట్టుకుని డ్రాయింగ్ వేస్తుంది. దేని తెస్తుంది? లక్ష్మణ రేఖతో వేస్తుంది. చీమలు, పురుగులు, బొద్దింకలు రాకుండా సేఫ్టీ అనమాట ఇది. డ్రాయింగ్ అంటే పికాసో డ్రాయింగ్స్ అనుకున్నారు. మా వాడి ముందే పెద్ద ఆర్టిస్ట్. మీకు ఇలాంటి బాక్సులు కావాలంటే డిమార్ట్లో, ఓన్లీ 1 and only డిమార్ట్ తక్కువకు దొరుకుతాయి. మిగతా చోట్ల దొరుకుతాయి కానీ స్పెన్సర్లో ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇవైతే 3 వచ్చేసి 100, ఈ 3 వచ్చేసి 100, ఈ 3 వచ్చేసి 100. ఏం టెస్ట్? తెల్లగా ఉంది, తెల్లపప్పు. ఇందాక చెప్పినావు కదా, గుగ్గుళ్ళు కదా, గుగ్గులే కానీ ఉడకబెట్టి గుగ్గుళ్ళు. తెలంగాణలో అయితే బొబ్బర్లు అంటారు. గుడాలు బొబ్బట్లు అంటే బొబ్బర్లు, గుడాలు అంటారు. ఇవే కదా అలచందలు, అలచంద పప్పు. ఇది కూడా ఒకరోజు ఈవినింగ్ స్నాక్ చేసినప్పుడు వీడియో షూట్ చేసి పెడతాను, చాలా బాగుంటాయండి. ఇప్పుడు చెప్పాను రెసిపీ ఎంత చేసినప్పుడు చెప్తా. మంచి ప్రోటీన్ ఫైబర్ ఫుడ్. మిక్స్డ్ పోపు గింజలే కదా, బయట పెట్టేది వాడదాం. దాచిపెట్టినవన్నీ చూడు, నా వల్ల అన్నీ దొరుకుతున్నాయి నీకు. నువ్వు మరి అట్లా పెట్టినావు. సోంపా కాదు, షాజీరా. జీలకర్ర. షాజీరా జీలకర్ర రెండు ఒకటి కదా, వేరా? చెప్పు సైడు. ఓ సైట్ అమ్మా. ఖర్జూరాలు ఎందుకు వేసినారు దీంట్లో? పురుగు పట్టకుండా. ఖర్జూరాలకే పురుగు పడుతుంది, నువ్వు మళ్ళీ దాంట్లో పురుగులు వేసినావు. జీలకర్ర, ఆవాలు కన్ఫ్యూజ్ చేయొద్దు అట్లా. ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఇది పసుపు, ఎవరికి తెలుదు? అట్లా కాదు, ఏమంటారు, కలిపితే ముద్ద అవుతుందా?
స్పెషాలిటీ అంటే ఏమవుతుంది అని ఇది మా షాప్ లో పట్టిన పసుపు. ఒరిజినల్ పసుపు అయితే పసుపు కొమ్ములు తెచ్చి పెట్టిన ఒరిజినల్ ఇది. మా చేతులు అప్పుడే పచ్చ అయిపోయాయి. ఎలాంటి కెమికల్స్ ఉండవు. యాంటీబయాటిక్ పసుపు, యా. ఆర్గానిక్ పసుపు. మసాలా కోసం ఇలాంటి చిన్న చిన్న క్యూట్ బాక్సెస్ నేను మెయింటైన్ చేస్తాను. చూడండి ఇలా నిండుగా. మేమైతే మ్యాగీ ఇట్లా పెద్ద ప్యాక్ తెచ్చుకుంటామండి, చిన్నది కాకుండా. సో ఒక్కసారి వేసుకున్నాక ఇట్లా ఉంటుంది కదా, ఇంకా బాక్సెస్లో పెట్టేసుకుంటాను ఎక్స్ట్రా అది. ఇప్పుడు ఇంకా వర్షాకాలం కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతాయి. సో ఏదైనా టైట్ ఉన్న కంటైనర్లో పెట్టేస్తే మెత్తగా కాకుండా ఉంటాయి. ఎక్స్ట్రా పన్నెటవన్నీ నాకే ఇంకా. సఫోలా మసాలా ఓట్స్ అండి. మా హస్బెండ్కి ఇది బ్రేక్ఫాస్ట్ తినడం చాలా ఇష్టము. అందులో ఇది కొంచెం హెల్తీ కూడా. నాకు తెలిసి నేను లేనప్పుడు మొత్తం ఇదే తిన్నట్టున్నాడు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది. సో దీన్ని కూడా ఇంకొక బాక్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాను అంతే. చేసుకుంటాను. నాకు కూడా చేస్తావా? ఏ నాకు కొద్దిగా టేస్ట్ చేస్తా అంతే. టేస్ట్ అయితే ఒక స్పూన్ ఇస్తా. నాకైతే ఈ ఫ్లేవరే నచ్చుతుందండి. లాస్ట్ టైం పేరు ఐడియా లేదు కానీ వేరే తెచ్చుకున్నా, అస్సలు బాగాలేదు టేస్ట్ అయితే. కర్రీ అండ్ పెప్పర్. ఇది కర్రీ అండ్ పెప్పర్. లాస్ట్ టైం తెచ్చుకుంది కవర్ కూడా లేదులే, అది టేస్ట్ బాగాలేదు. సో నాకైతే ఇదే బాగుంది. కొరియాండర్ నాకు నచ్చలే. ఈ ఫ్లేవర్ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఈసారి ట్రై చేయండి సఫోలా ఓట్స్. ఇది చాలా హెల్తీ కూడా అండి, ఎవరైనా తినొచ్చు. ఈ కవర్లో కొబ్బరి చూడండి, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఊరు నుంచి తెచ్చుకున్నాను. ఇది నేను ఇట్లా మిక్సీలో పౌడర్ వేసి పెట్టేసుకొని ఎప్పుడప్పుడు ఫ్రెష్గా పెట్టేసుకుంటాను. వంటలకు మేము కొంచెం ఎక్కువ వాడతాం ఈ పౌడర్ని. సో ఎక్కువ కాకుండా ఎప్పుడప్పుడు కొంచెం ఒక 1 వీక్కి అట్లా సరిపడా చేసి పెట్టేసుకుంటా. ముందే మొత్తం చేసి పెట్టుకుంటే స్మెల్ వస్తుంది కొబ్బరి. ఇప్పుడు దీన్ని కూడా దీనిలోకి షిఫ్ట్ చేస్తా. ఇవి ఎక్స్ట్రావే బాక్స్లో వేయంగా ఉన్నవి. పాస్తా మనవరాలు ఏమన్నావు? మనవరాలు మనవరాలు కాదు, మురుమురా బొరుగులు. మరమరాలు అంటారు. బొరుగులు బొరుగులు. మీ సైడ్ బొమ్మలు అంటారు కదా? అవును, మా సైడ్ బొరుగులు అంటారు. ఆలగడ్డ బరువులు, చాలమరి బరువులు అంటారు. ఆలగడ్డ బరువులు గట్టిగా ఉంటాయి, చాలమరి బరువులు కొంచెం బొంగురు ఉంటాయి. ఏం సర్దినో సేమ్ నేను పెట్టినట్టే ఉంది. ఏముంది? అట్లీస్ట్ నేను సెట్ చేస్తే ఇట్లా లైన్ అని అంటే, నువ్వు సెట్ చేస్తే కింద మీద మీదవి కింద అట్లా ఈజీగా అందరికి నేను అట్లా చేంజ్ చేసి పెట్టిన. వంటకి ఈజీగా ఉంటుంది. దొరకాలి కదా టైంకి. ఏంటో ఇది ఇప్పుడే మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని కొంచెం పైకి పెట్టేస్తుందాం. ఆల్రెడీ కింద ఉంది స్టఫ్. పైవి అన్నీ అవసరం లేనివి ఓన్లీ ఈ 2 ర్యాక్స్ మేము వాడేది ఎక్కువ. అందుకే ఈ 2 ర్యాక్స్ మాత్రమే సెట్ చేసి. పర్లేదు, నీట్గానే పెట్టినాం. నా ట్రైనింగ్ అంతా. అబ్బో, ఇది కూడా సెట్ ఆఫ్ 4 అండి. స్నాక్స్ బాక్స్గా నేను యూజ్ చేస్తాను. చిప్స్, బిస్కెట్స్, ఇవి లెఫ్ట్ ఓవర్ మిల్ మేకర్ కొన్ని ఉన్నాయని బాక్స్లో వేసి పెట్టేసి. ఇది కూడా చిప్సే. స్నాక్స్ కూడా ఇక్కడనే పెట్టేసుకుంటా. ఇలా చూడు ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇదైతే మేము కుంభకోణం కాఫీలో తీసుకున్నాము. టీ పొడి బదులు కాఫీ పొడి తీసుకున్నాం మర్చిపోయి. దీనికైతే కంపల్సరీ ఫిల్టర్ కావాలంట. సో ఇది బిస్కెట్ అయిపోయింది మాకు, ఇట్లే మిగిలిపోయింది. ఎందుకు బిస్కెట్ అవుతుంది? ఫిల్టర్ కొందాం దీనికోసం అని. దీనికోసం ఇప్పుడు ఫిల్టర్ కొనాలి. కొన్నప్పుడు యూజ్ చేద్దాంలే. ఇవన్నీ డీమార్ట్లో కవర్లు అండి. రవ్వకి, చక్కెరకి, పప్పులకి ఇస్తారు కదా, నేను ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటా. ఎందుకు అనుకుంటున్నారా? చెత్తకి. మా ఇంటి దగ్గర చెత్త బండి 3-4 డేస్కి వస్తాడండి.
సో అన్నీ నేను చెత్త డబ్బాలో ఇట్లా అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి పెట్టేసి దీంట్లో చెత్తేసి పాడేస్తాం. బాగుంది కదా. ప్లాస్టిక్ కొంచెం వేసేది తగ్గుతుంది. యా, మీరు కూడా నాలాగా ఎవరైనా అట్లా జమ చేశారంటే కమెంట్ చేయండి. ఓకే, ఇది చూసినావా? సేమ్ నీ ఫేసే ఉంది. చూసినావా ఎప్పుడన్నా? సేమ్ డిటో. వావ్, సెట్ అయిపోయింది. సేమ్ ఉంది. థ్యాంక్ యూ. ఇది గుర్తుంటుందిలే వీళ్ళకి. దీని మీద 2 రీల్స్ చేసినాం మనం. ఒకటేమో వాటర్ మిలన్ జ్యూస్ తాగినాం, ఇంకొకటేమో డీమార్ట్లోనే దీని మీద ఒక రీల్ తీసినాం. ఇట్లా తీసి ఇది పింగానిది నేను చార్మినార్లో తీసుకున్నాను. సెట్ ఆఫ్ 2 వస్తాయి. ఆల్రెడీ ఒక దాంట్లో పికిల్ పెట్టేసి పెట్టినాను. నిల్వ పచ్చళ్ళు అట్లయితే బాగుంటుంది దీనిలో. ఆవకాయ, నిమ్మకాయ అలాంటివి అయితే. ఇది కూడా సదరాలండి, చూద్దాం ఏదైనా ఎలా ఉందో. ఓ పర్లేదు, కొంచెం నీట్గానే పెట్టుకున్నాడు. పోపు డబ్బా. ఇంకో బా. ఓ ఇందాక నీకు దెబ్బ తాకినప్పుడు పసుపు పెట్టింటిగా అవతల ఉంది. ఖాళీ. ఇదేమో అనుకుంటున్నారు కదా, పింక్ సాల్ట్. మేమైతే పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నామండి. కారము, దీనికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఇది మీ ఇంట్లో చేసిన కారం, మా షాప్లో. కలర్ కలిపింది కాదు, ఇది కూడా మంచి ఓన్లీ మిర్చి సాల్ట్ అంతే. అబ్బో ఏంది బోర్. రెడ్ బకెట్ బిర్యానీ. ఇవన్నీ అయిపోవడానికి వచ్చినట్టున్నాయి. నువ్వు లేనప్పుడు అందరిని పిలిచిపోయింది. ఎవరెవరు వచ్చినారేంది? అమ్మాయిలా అబ్బాయిలా? బో ఇంత పెద్ద స్పూన్ పెడతారు. ఆల్రెడీ ఇందులో స్పూన్ ఉంది కానీ మీ వంటలు ఏంటో ఏం అర్థమే కాదు నాకు అసలు. టేస్టీగా ఉంటాయి ఉండవా? అదొకటి చూస్తున్నారు. టేస్టీ ఫుడ్ చేయడం గొప్ప కాదు, దాని తర్వాత క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది చూడు, అప్పుడు చిరాకేస్తుంటుంది. ఇది పోయింది, తీసా. సారీ, మా ఆయన నా కోసం అని తెచ్చాడు, కానీ తెచ్చి కూడా 3 months అయిపోయి ఉంటుంది. కానీ ఎక్స్పైరీ డేట్ కూడా వస్తుంది తొందరలో. అవునే, ఇంకొక 4 months ఉందిలే, అయిపోగట్టేస్తా. బ్లాక్ డైమండ్ టీ పౌడర్ అండి. దీనికోసం నేను కర్నూలులో ఎన్ని షాప్స్ అంటే అన్ని షాప్స్ తిరిగినాను, కానీ ఎక్కడ దొరకలేదు నాకు. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడే ఇది కూడా తెచ్చేసుకున్నాను. ఇది తాగి ఇది కూడా బోర్ కొట్టింది మళ్ళీ ఇప్పుడు. సో కొంచెం ఫ్లేవర్ మార్చడానికి మళ్ళీ తాజ్మహల్కి వచ్చినాను. టీ లవర్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. ఎప్పుడు ఒకటే కాకుండా ఇట్లా టీ పౌడర్ కూడా చేంజ్ చేసుకోవాలంటే కమెంట్ చేయండి నాకు. ఓకే, ఇప్పుడు కాదు, రోజు ఒక 1/2 స్పూన్ వేసుకుంటా అంతే. మీకేం తెలుసులే టీ టేస్ట్ గురించి. టీ లవర్స్ని అడుగు, టీ గురించి చెప్తారు. ఏం లవర్స్? వాటర్ లవర్స్. అదేం కాదండి, మా హస్బెండ్ కూడా టీ తాగుతాడు. ఒక 4 months నుంచి తనకి తను కంట్రోల్ అవ్వడానికి టీ మానేస్తున్నాడు. లేకుంటే తను కూడా టీ లవరే, మంచి టీ లవర్. ఒకప్పుడు ఇద్దరం కలిసి తాగేదండి. తను పెట్టిస్తాడు, లేకపోతే నేను పెట్టించేది. ఇప్పుడైతే నాకు నేనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎన్ని కష్టాలు నాకైతే అసలు. ఇది తాజ్ మహల్. మసాలా ఐటమ్స్ అవన్నీ పైన పెట్టేసుకుంటాను, అంటే కొంచెం తక్కువ వాడేటుంది. ఇది కూడా మసాలా. సో ఇంకా రెగ్యులర్ బేస్ మీద ఇది డైలీ వాడతాం కదా పోపు డబ్బా,
ఇది కొంచెం కింద పెట్టేసుకుంటా, ఈజీగా వంట చేసినప్పుడు ఈజీగా అందుకోవడానికి. షుగరు, టీ పౌడరు ఇవి మనకు డైలీ 3 times ఉండాల్సిందే టీ అయితే. కారం, సాల్ట్, ఇది ఉమెన్ హార్లిక్స్. చూసారా అండి ఇప్పుడు ఎంత నీట్గా పెట్టేసుకున్నాను. ఇది కూడా చూసేయండి. ఇంతకు ముందుకి ఇప్పటికి చూడండి, మీరే డిఫరెన్స్ చెప్తారు. ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంది తీసుకోవడానికి కూడా. అందుకే అంటారండి ఇంటికి ఆడపిల్లలు ఉండాలని చెప్పి. ఇంటికి ఆడపిల్లలు ఉంటేనే అందం. ఒక 2 days నువ్వు వెళ్ళరా మళ్ళీ. ఏం మళ్ళీ మొత్తం చింతరొంద చేస్తావా? నీకు మళ్ళీ నీట్గా చేసే ఆపర్చునిటీ ఇస్తాను. అవంతా ఏమొద్దులే కానీ చూసుకో, ఎక్కడక్కడ కొంచెం సెట్ చేసి పెట్టుకో ఇట్లా నెక్స్ట్ టైం కన్నా. ఈసారి బాగానే సెట్ చేస్తావులే, ఎందుకంటే వీడియో ఉంది కదా నీకు. వీడియో చూసి పెట్టుకుంటావు కదా. అందుకే నీట్గా తీసుకుంటాను వీడియో. పోనీళ్ళు ఎట్లయినా నీట్గా పెట్టు, నాకు కొంచెం పని అయినా తగ్గిస్తావు కదా. ఇందులో నార్మల్ అవన్నీ కదా, అవి నార్మల్వే. ఇంకా ఇవన్నీ గిన్నెలు, కుక్కర్లు అవి ఉంటాయి. ఇక్కడ ఎంటీ బాక్సెస్ పెట్టిన. ఎంటీ బాక్సెస్ ఎప్పుడన్నా ఇంకా యూజ్ చేసేది. ఇక్కడ ఇంకా అస్సలు వాడనివి. పూజ సామాన్లు అవే. ఇది కూడా నీట్ చేయాలి ఫ్రెండ్స్, కొంచెం నీట్గానే ఉంది. అసలు నేను ముట్టుకోలేదాన్ని. నాకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇందులో ఏది లేదు, అన్ని స్టీల్ సామాన్లు. నీట్గానే ఉంది, కొంచెం ఇది ఒక్కటి నీట్ సెట్ చేయాలి. ఇది వాడను తక్కువ. ఇది చూస్తారా ఏంటో, సమ్మర్ స్పెషల్ ఆవకాయ. నోట్లో వాటర్ వస్తున్నాయి కదా. దీనిలో ఒక డ్రాప్ వాటర్ వేసి ఏమవుతుంది? నాశనం అవుతుంది. ఏమవుతుంది? ఇది కొత్తదండి, మొన్న ఊరు వెళ్ళినప్పుడు అమ్మ పెట్టించింది నాకు. నాకు ఇష్టం పికిల్స్ అంటే, నిల్వ పచ్చళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుందో, తినాలనిపిస్తుంది ఇప్పుడే నాకు. కొద్దిగా చిన్న బాక్స్లో పెట్టేసుకుంటా, ఎక్కువ ఉంటుంది కదా ఎప్పుడంటే అప్పుడు టచ్ చేయొద్దని కొంచెం సైడ్కి పెట్టేసుకుంటా ఈ బాక్స్. ఈజీగా 1 year అంతే. ఇక్కడ దేవుడు సెక్షన్ ఉంటుంది, అది మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తా. ఇవి అన్నీ ఇక్కడతో. ఇక్కడ ఈ స్టీల్ బాక్స్లలో వడియాలు, బియ్యం పిండి, ఇంకా ఎక్స్ట్రా మిర్చి ఉంటుంది కదా, రెడ్ మిర్చి అలాంటివి ఇందులో సెట్ చేస్తా. ఆగండి ఇంకోటి చూపిస్తా మీకు. వెయిట్. ఇక్కడ అన్నీ ఇలాంటివి ఫ్రూట్స్ కోసం అని ఇట్లా వాడు, ఇవి ఎక్స్ట్రావి. ఒకటి చూపియాలి అవి అందరికీ చూస్తారా ఫ్రెండ్స్? ఘాటు చాలా ఘాటు వస్తుంది, చాలా కారం కూడా ఉన్నాయి ఇవి. ఘాటు వస్తుంది. ఇది కూడా బాక్స్ ఎక్కడ డిమార్ట్లో తీసుకున్నాం. డిమార్టే కానీ కొత్త డిమార్ట్ నంద్యాల రోడ్కి వచ్చింది మనకి, అటు సైడ్ తీసుకున్నాం. డిమార్ట్లో దొరుకుతాయి. యా 179. జస్ట్ 12 liters ఇది కంటైనర్. అంతే అండి, ఈ రోజుకి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.